సో హలో గైస్, ఈరోజు వీడియో వచ్చేసి ఆన్ క్యాంపస్ ద్వారా యాక్సెంచర్లో ప్లేస్ అయిన 2025 గ్రాడ్యుయేట్స్ అయితే ఉంటారుగా వాళ్ళ కోసం అనమాట. సో ఏంటిదన్నా అంటే రీసెంట్గా యాక్సెంచర్ కొంతమందికి అమెండ్మెంట్ ఎల్ఓఐ అనేది అయితే పంపించింది గైస్. సో ఇది కొంతమందికి వచ్చింది అండ్ కొంతమందికి రాలేదు. సో చాలా మంది నాకైతే మెసేజ్ అయితే చేశారు యాక్సెంచర్ వీడియోస్లో కామెంట్స్ కింద. ఇప్పటికీ నాకు 10 మెసేజెస్ వచ్చి ఉంటాయి దాని గురించి. సో నాకు రాలేదన్నా, నాకు వచ్చిందన్నా, ఏంటి ప్రొసీజర్ ఏంటి అని మొత్తం చాలా మెసేజెస్ అయితే వచ్చాయి. సో వాళ్ళ కోసం ఒక వీడియో అయితే చేద్దామని అయితే డిసైడ్ అయితే అయ్యాను. ఇంకా చాలా మందికి డౌట్స్ అయితే ఉంటాయిగా, వాళ్ళ డౌట్స్ కూడా ఈ వీడియోతో క్లియర్ అయితే అయిపోతాయి గైస్. సో ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేయండి గైస్ వీడియోని, అండ్ ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మీకున్న డౌట్స్లో ఫస్ట్ డౌట్ వచ్చేసి నాకైతే అమెండ్మెంట్ ఎల్ఓఐ రాలేదు అని అయితే అంటున్నారు కదా చాలా మంది. సో ఈ అమెండ్మెంట్ ఎల్ఓఐ ఎవరికైతే రాదంటే, మనకి డిసెంబర్లో ఈ ఇంటర్న్షిప్ ఇంట్రెస్ట్ చెక్ సర్వే మెయిల్ అని అయితే వచ్చింది కదా యాక్సెంచర్ ఇంటర్న్షిప్ది. సో ఆ మెయిల్ అయితే ఎవరికైతే వచ్చిందో దాన్ని ఎవరైతే ఫిల్ చేశారో వాళ్ళకైతే అమెండ్మెంట్ ఎల్ఓఐ అయితే రాదు గైస్, అర్థమైందా? సో ఎవరికైతే ఇంటర్న్షిప్ మెయిల్ రాలేదో వాళ్ళకి మాత్రమే అమెండ్మెంట్ ఎల్ఓఐ మెయిల్ అయితే వస్తుంది. సో ఇంటర్న్షిప్ మెయిల్ వచ్చిన వాళ్ళకి ఈ ఎల్ఓఐ మెయిల్ అయితే రాదు. మీకైతే వేరే ప్రాసెస్ అయితే ఉంటుంది. మీకు ఇంటర్న్షిప్ ఉంటుంది, దాని తర్వాత ట్రైనింగ్ ఉండి జాయినింగ్ అయితే ఉంటుంది. ఈ అమెండ్మెంట్ ఎల్ఓఐ వచ్చిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉండి, దాని తర్వాత ట్రైనింగ్ ఉండి, తర్వాత జాయినింగ్ అయితే ఉంటుంది గైస్. అండ్ ఇంకా నెక్స్ట్ కేస్ సినారియో చూసుకుంటే చాలామంది కొంతమందికి ఇంటర్న్షిప్ మెయిల్ వచ్చింది అండ్ ఇప్పుడు అమెండ్మెంట్ ఎల్ఓఐ కూడా వచ్చింది చాలా తక్కువ మందికి. సో వీళ్ళ ఏ కేటగిరీ కింద వస్తారంటే, వీళ్ళకైతే ఇంటర్న్షిప్ అయితే రాదు, ఇంకా వీళ్ళకి జాయినింగ్ అయితే ఉంటుంది ఆ ట్రైనింగ్ తర్వాత. సో మీకు ఎవరికైతే ఇంటర్న్షిప్ మెయిల్ వచ్చి ఇప్పుడు అమెండ్మెంట్ ఎల్ఓఐ మెయిల్ అయితే వచ్చిందో మీకైతే ఇంటర్న్షిప్ అయితే ఉండదు గైస్. అమెండ్మెంట్ ఎల్ఓఐ మెయిల్ రాని వాళ్ళకే ఇంటర్న్షిప్ అయితే ఉంటుంది. సో ఇదన్నమాట విషయం. ఎవరికైతే మెయిల్ వచ్చిందో వాళ్ళకైతే నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుందో అదైతే చెప్తాను గైస్ ఇప్పుడు ఫర్దర్గా. అండ్ ఎవరికైతే మెయిల్ రాలేదో మీకైతే ఇంటర్న్షిప్ అయితే ఉంటుంది గైస్. సో మీ కేసు అయితే తర్వాత సపరేట్ వీడియోలో అయితే చెప్తాను. ఇంకా లాస్ట్ కేసు చూసుకుంటే ఎవరికైతే ఇంటర్న్షిప్ మెయిల్ అండ్ రీసెంట్గా 5 days బ్యాక్ అమెండ్మెంట్ ఎల్ఓఐ ఈ 2 మెయిల్స్ అయితే రాలేదు. సో మీరైతే కంప్లైంట్ అయితే రేస్ చేయాలి. సో ఈ 2 మెయిల్స్ రాకపోతే మీరైతే కంప్లైంట్ రేస్ చేయడం బెస్ట్. మ్యాక్సిమం అందరికైతే వచ్చేసింది, 100లో 100% మెంబర్స్కి అయితే వస్తుంది గైస్. ఐదర్ ఇంటర్న్షిప్ మెయిల్ లేదా అమెండ్మెంట్ ఎల్ఓఐ, ఈ రెండిట్లో ఏదో ఒక మెయిల్ అయితే ప్లేస్ అయిన ప్రతి స్టూడెంట్కి వస్తుంది. ఒకవేళ రాకపోతే బెటర్ ఒకసారి నాకు మెసేజ్ అయితే చేయండి ఇన్స్టాలో కానీ లేదా యూట్యూబ్ కామెంట్స్లో కానీ. కామెంట్స్ ఎందుకులో కానీ మెయిన్గా ఇన్స్టాలో అయితే మెసేజ్ చేయండి గైస్. సో దట్ నేను రిప్లై అయితే ఫాస్ట్ అయితే ఇస్తాను ఇన్స్టాలో అయితే. సో ఒకసారి మెసేజ్ అయితే చేయండి, ఆ తర్వాత కంప్లైంట్ రేజ్ చేయడం గురించి అయితే ఆలోచిద్దాం. సో ఇంకా మీకు డౌట్స్ క్లియర్ అయ్యే ఉంటాయి అనుకుంటున్నా. సో ఇంకా నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియో చూసుకుంటే, మనము థంబ్నెయిల్లో అయితే మెన్షన్ అయితే చేసాముగా, దాని గురించి అయితే ఆలోచిస్తున్నారుగా. ఏంటిదంటే ఈ 2025 ప్లేసెడ్ స్టూడెంట్స్కి ఇంపార్టెంట్ అప్డేట్ అని అయితే చెప్పానుగా. అదేంటిదంటే మీరు ఫర్దర్గా వచ్చే ప్రాసెస్ గురించి అయితే తెలుసుకోవాలి గైస్. ఈ అమెండ్మెంట్ ఎల్ఓఐ యాక్సెప్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం ప్రాసెస్ ఉంటుంది వాటిలన్నిటి గురించి ఒకసారి అయితే తెలుసుకోండి. సో ఏంటిదంటే ఫస్ట్ ఈ అమెండ్మెంట్ ఎల్ఓఐ యాక్సెప్ట్ అయితే చేసేసాముగా, దీని తర్వాత ఈ 2025 ప్లేస్ అవుట్స్కి మెయిన్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సో అది స్టార్ట్ అయినప్పుడు అయితే నేనైతే సపరేట్ వీడియో అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్లో అంతేం ఉండదులేండి, జస్ట్ పర్సనల్ డీటెయిల్స్ అడుగుతారు, తర్వాత పాన్ కార్డ్ అప్లై చేయాలి అండ్ గ్రాడ్యుయేషన్ది ఒకటి ఫామ్ అయితే అప్లై చేయాలి. లైక్ మనది ఇంకా మెయిన్గా గ్రాడ్యుయేషన్ అయిపోలేగా, పోస్ట్ గ్రాడ్యుయేషన్గా, లైక్ గ్రాడ్యుయేషన్ అవ్వకముందు గ్రాడ్యుయేషన్ అయిపోతుంది అని మన కాలేజ్లో అయితే ఇస్తారులేండి. మనకి ఆ మెయిల్ వచ్చిన తర్వాత నేనైతే వీడియోలో క్లియర్గా అయితే చెప్తాను. ఇప్పుడైతే లెంత్ అయితే అయిపోతుంది. సో ఆ ఫామ్ అయితే అప్లోడ్ చేయాలి. అది చేసిన తర్వాత డైరెక్ట్ ఏమంటే ఒక 2 daysలో అయితే అప్రూవ్ అయితే చేసేస్తారు మ్యాక్సిమము. సో అది చేసిన తర్వాత మనకి మెయిన్ వచ్చేసి ఏంటిదంటే ప్రీ ఆన్బోర్డింగ్ మాడ్యూల్స్ అని అయితే ఉంటాయి. అవి వచ్చేసి ఒక 9 అయితే వాడే ర్యాండమ్గా సెలెక్ట్ చేసి అయితే ఇస్తాడు గైస్. సో అవైతే మనకి 45 days టైం అనుకుంటా. సో అది వచ్చినప్పుడు మీకు టైం అయితే క్లియర్గా చెప్తానండి, మ్యాక్సిమం 45 days అనుకుంటా. సో వాడు ఇచ్చిన టైంలో మనం ఆ 9 మాడ్యూల్స్ అయితే చదువుకుని ఆ టైం అప్పుడు ఎగ్జామ్ అయితే రాయాలి గైస్. ఆ ఎగ్జామ్లో మనకి 60% స్కోర్ వస్తేనే మనకైతే ఆన్బోర్డింగ్ మెయిల్ అయితే వస్తుంది, జాయినింగ్ మెయిల్ రావాలంటే ఆ ఎగ్జామ్లో ఈ ట్రైనింగ్ తీసుకుని 9 మాడ్యూల్స్ ట్రైనింగ్ ఉంటుందిగా, ఆ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత వాడు పెట్టిన ఎగ్జామ్లో 60% మార్క్స్ వస్తేనే మనకైతే ఆన్బోర్డింగ్ మెయిల్ అయితే వస్తుంది. ఒకవేళ రాకపోతే ఇంకో 3 అటెంప్ట్స్ అయితే ఉంటాయి, 2-3 అటెంప్ట్స్ అయితే. సో ఆ అటెంప్ట్స్లో మాత్రం పక్కా
క్లియర్ అయితే చేయాలి, లేకపోతే మనకైతే ఆన్బోర్డింగ్ మెయిల్ అయితే అయ్యాడు. సో ఈ 2-3 ఐటమ్స్ కూడా మంత్లీ ఉంటాయి గైస్. ఒక మంత్ అయిపోయినంటే నెక్స్ట్ మంత్ అయితే రాయొచ్చు మనము. సో అలాగైతే ఉంటుంది. సో ఆ ఆన్బోర్డింగ్ మాడ్యూల్స్ని క్లియర్ చేయడానికి సింపుల్ ట్రిక్స్, ఆ మాడ్యూల్స్ ఎలా చదవాలి, ఎలా ఉంటాయి, అండ్ ఆ మాడ్యూల్స్లో ఆ మంత్లు మొత్తంలో చిన్న మాక్ టెస్ట్లు ఇవి కూడా ఉంటాయి. అండ్ వీక్లీ మరి వీక్లీ కాదులేండి, కొన్ని మధ్యలో అసెస్మెంట్స్ అని కూడా ఉంటాయి. వాటి నుంచి కూడా మార్క్స్ అయితే వస్తాయి. అవి కూడా కొంచెం ఇంపార్టెంట్. వాటి నుంచి 4 అసెస్మెంట్స్ ఎన్నో ఉంటాయి. అవన్నీ క్లియర్ చేస్తే మనకి బోనస్ కూడా ఉంటుంది గైస్. ఒక 10,000 అలా బోనస్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ బోనస్ ఎలా తెచ్చుకోవాలి, మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి, ఆ మాడ్యూల్స్ ఎలా క్లియర్ చేయాలి, అవన్నీ ఆ మాడ్యూల్స్ అయితే స్టార్ట్ అయినప్పుడు, అదే యాక్సెంచర్ మెయిల్స్ అయితే పంపించినప్పుడు అప్పుడైతే వీడియో అయితే చేస్తాను. సో అది మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరైతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఆ మాడ్యూల్స్ ఎలా ఉంటాయి, ఆ మాడ్యూల్స్ మొత్తం ఎలా క్లియర్ చేయాలి, వాటి డీటెయిల్స్ ఏంటి, మొత్తం అన్ని డీటెయిల్స్ అయితే ఫర్దర్ వీడియోస్లో అయితే వస్తాయి గైస్. ప్రెజెంట్ అయితే మన ఛానల్లో యాప్టిట్యూడ్ కంటెంట్ అయితే రన్ అవుతుంది. సో ఎవరైనా ఫ్యూచర్లో గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలన్నా లేదా ప్లేస్మెంట్స్కి ప్రిపేర్ అవ్వాలన్నా ఇలా ఉంటారుగా, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, అది న్యూమరిక్ యాప్టిట్యూడ్, అదైతే ప్రెజెంట్ ఛానల్లో అయితే రన్ అవుతుంది. సో అదైతే మీరు ఫ్యూచర్లో గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాయాలనుకున్నప్పుడు దాన్ని అయితే ఒకసారి విజిట్ అయితే చేయండి గైస్. అండ్ యాక్సెంచర్ మాడ్యూల్స్ ఆ మెయిల్స్ వచ్చినప్పుడు వాటి మీద అప్పుడైతే వీడియో అయితే చేస్తాను. ప్రెజెంట్ అయితే టైం అయితే సెట్ అయితే చేసుకోవాలిగా. ప్రెజెంట్ టైం ఆ యాప్టిట్యూడ్ ఆ వీడియోస్కి వెళ్ళిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకుని అయితే పెట్టుకోండి. మీకు కావాలంటే జాబ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఫర్దర్గా గవర్నమెంట్ జాబ్స్ మీద ఆ యాప్టిట్యూడ్ వీడియోస్ అయితే చూడండి. మీరు కూడా కొంచెం నా ఛానల్కి సపోర్ట్ ఇచ్చినట్టు అయితే ఉంటుంది. లేదంటే ఆ మాడ్యూల్స్ వీడియోస్ అన్నగా ఆ మాడ్యూల్స్ వచ్చినప్పుడు ఆ వీడియోస్ అయితే చేస్తా. వాటిని అయితే మిస్ అవ్వకుండా ఉంటారు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే. సో ఇంతే గైస్, వీడియో వచ్చేసి మనం సెలెక్ట్ అయితే అయిపోదు. ఆ మాడ్యూల్స్లో మనము 60% క్లియర్ చేస్తేనే అప్పుడే మనకి జాయినింగ్ లెటర్ అయితే వస్తుంది. లేకపోతే ఇప్పటిదాకా అవి చేసిందంతా వేస్టే. పెద్ద టెన్షన్ పడకండి, ఈజీగా 60% అయితే వచ్చేస్తుందిలేండి. పెద్ద కష్టమేం కాదు, చాలా ఈజీ. అది మనం కొంచెం ఎఫెక్ట్స్ పెట్టాలంతే. మనము రిక్రూట్మెంట్ అప్పుడు 4 రౌండ్స్ కంప్లీట్ చేయడానికి ఎంత ఎఫర్ట్స్ పెట్టాం, అందులో సగం పెట్టినా చాలు, ఈజీగా ఆ మాడ్యూల్ అయితే క్లియర్ అయితే చేసేయచ్చు. ఇంకా వెళ్ళే ముందు జస్ట్ ఒక్క మాట గైస్, అదే లైక్ చేయండి. కొంచెం లైక్ చేస్తే ఇంకా ఈ వీడియో చాలా మందికి పుష్ అయితే అవుతుంది. మీకు ఎలాగో జాబ్ అయితే వచ్చేసిందిగా. సో ఇంకా మీకు కాంపిటీషన్ అయితే ఏం అవసరం లేదు. సో మిగిలిన వాళ్ళు కూడా, జాబ్ వచ్చిన వాళ్ళు కూడా చూస్తారు ఈ వీడియో చూసి, వాళ్ళు కూడా మాడ్యూల్స్ అయితే క్లియర్ చేస్తారు. సో వీడియోని లైక్ అయితే చేయండి గైస్. అండ్ ఆ మాడ్యూల్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు టేక్ కేర్, గుడ్ బై అండ్ సీ యూ.